హలో, ఇన్స్పెక్టర్ రాజా హియర్. ఓకే, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారట? ఎవరిని అడిగి డాక్టర్ని వీళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశావు? ఎస్పీ గారు, ఇది మీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. నా ఇల్లు ఎతుక్కుంటూ వచ్చిన గెస్ట్ని మీరిలా మాట్లాడడం మర్యాద కాదు. ఇన్స్పెక్టర్ రాజా, వెల్కమ్, కూర్చోండి. రామారావు, మీ వయసేంటి, నా వయసేంటి? నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా రండి కూర్చోండి అని పిలిచాను, కానీ మీరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. పర్వాలేదు రాజా, ఈ రోజుల్లో ఒక్కో మనిషికి అతను చేసే ఒక్కో పనికి ఇది రేటని పెద్దవాళ్లు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశారు. మీకైతే కొంచెం అటూ ఇటు అయినా పర్వాలేదు. మీకెంత కావాలి? దేనికి? ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి. నీ రేట్ ఎంత రామారావు? దేనికి? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ షూ తొడవటానికి. మీకు పరువు కన్నా డబ్బేగా ముఖ్యం. రాజా! ఏంటయ్యా ఎస్పీ, నువ్వేదో రాజా నా మాట చెప్తే కాదండు అన్నావు, ఇతనేదో పెద్ద హరిశ్చంద్రులా మాట్లాడుతున్నాడు. మిస్టర్ రాజా, ఈ వయసులో ఆవేశం ఉండటం సహజం, కానీ మీరు కొండను ఢీకొంటున్నారు. రామారావు గారికి ఈ ఊర్లో ఎంత పలుకుబడిందో అందరికీ తెలుసు. ఆయనతో విరోధం అంత మంచిది కాదు. ఆయనంత గొప్పవాడైనా, ఎంతటి ధనవంతుడైనా చట్టానికి తల వంచాల్సిందే. చేసిన తప్పుకే శిక్ష అనుభవించాల్సిందే. నీ వల్ల ఏమవుతుందయ్యా? మహా అయితే ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్లగలవు. ఈ కేసు గెలవగలవా, శిక్ష వేయించగలవా? నేను తలుచుకుంటే ఈ కేసును ఉఫ్ అని ఊదేస్తాను. లేదంటే మీరెలా సార్ గుడిసెలోంచి 3 అంతస్తుల మేడలోకి మారతారు? డబ్బు కోసం న్యాయాన్ని సమాధి చేయడానికి కూడా మీరు వెనుకడరని నాకు తెలుసు. కానీ అందుకు నేను వత్తసు పలకను. ఆఖరిసారిగా అడుగుతున్నా, ఆ కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? సార్, మీరు పై ఆఫీసర్, అందుకే ఇన్నాళ్ళు నేను మీకు కట్టుబడి ఉన్నాను. కానీ ఇప్పుడు కుదరదు. సార్, ఒక్క విషయం చెప్తాను వినండి. చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళు, ప్రజలను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడవలసిన అధికారులు అన్యాయం చేసే వాళ్ళకి, ద్రోహులకి సపోర్ట్ చేయకూడదు సార్. మానభంగానికి గురి హత్య చేయబడ్డ కస్తూరి మీ కూతురైతే ఇలా మాట్లాడతారా సార్? కంచె చేరుమేసే విధంగా మనం ప్రవర్తిస్తే ఆ కంచెను ఏరిపారేసి జనం రెచ్చిపోతారు సార్. ఏంటయ్యా ఈ జనం, పిచ్చి జనం. నేను చెప్పింది విను, ఆ జనం సంగతి నేను చూసుకుంటాను. Shut up! ఆ జనంలో ఒకరోజు చైతన్యం వస్తుంది, అప్పుడు మీరంతా మాడి మసైపోతారు.